నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు బంగారు గొలుసు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అమ్మా నాకు అది కావాలి, ఇవ్వమ్మా. అమ్మాయి ఒకటే ఏడుస్తుంటే ఆ ఏడుపు విని పేపరు చదువుకుంటున్న వీర్రాజు లేచి నిలబడి, ఏమిటి పాప ఎందుకు ఏడుస్తోంది అని ప్రశ్నించాడు చిరాగ్గా. దానికి బంగారు గొలుసు కావాలట, ఇవ్వలేదని ఏడుపు మొదలుపెట్టింది. చెప్పింది సరోజ. పాపకు రెండు గట్టిగా తగిలించి దీంతో అమ్మాయి స్వరం పెంచి ఏడవసాగింది. వీర్రాజు వెంటనే పాపను చేరుకుని సముదాయిస్తూ, పోనీలే ముచ్చట పడుతోంది కదా, ఇవ్వకూడదు అని భార్యను ఉద్దేశించి అన్నాడు. వీర్రాజు సరోజల ఏకైక సంతానం నిఖిత. 5వ తరగతి చదువుతోంది. ఒక్కతే కూతురవడం వల్ల గారాబం ఎక్కువ. అందుకని నిఖిత ఏది కోరినా వద్దనకుండా తీరుస్తూ ఉంటాడు వీర్రాజు. అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల, ఆదాయానికి ఢోకా లేకపోవడం వల్ల ఆర్భాటంగా బతుకుతూ ఉంటాడు. అందుకని నిఖితకి రకరకాల సందర్భాల్లో బంగారు గాజులు, గొలుసులు, చెవిరింగులు, బంగారు గొలుసులు, వాచి తయారు చేయించాడు. సరోజ భర్త మాటలు విని బీరువా తెరిచి బంగారు గొలుసు తీసి నిఖిత మెడలో వేసి, అసలే బంగారంది, జాగ్రత్తగా ఉండాలి మరి చెప్పింది. ఓ అలాగే అంటూ నిఖిత ఏడుపాపేసి నవ్వింది. 3 రోజుల వరకు నిఖిత గొలుసు జాగ్రత్తగానే తిరిగి తీసుకొచ్చింది. 4వ రోజు సాయంత్రం పాఠశాల నుండి తిరిగి వచ్చిన నిఖిత మెడలో గొలుసు కనిపించలేదు. సరోజ గాబరా పడిపోయింది. అమ్మో, అది తులం బంగారంతో చేయించిన గొలుసు. ఇప్పుడు దాని వెల 20,000 పైచిలుకుంటుంది. ఏం చేశావు గొలుసుని, చెప్పమ్మా అని పాపని పట్టుకుని బుజ్జగిస్తూ అడిగింది. నిఖిత నాకేం తెలియదు మమ్మీ, ఎలా పోయిందో తెలియదు. మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు చూసుకుంటే ఉంది, సాయంత్రం ఆటలాడించారు, ఆ తర్వాత నేను చూసుకోలేదు అని చెప్పింది. సరోజ వెంటనే భర్తకు ఫోన్ చేసింది. ఏమండి, అమ్మాయి గొలుసు పోగొట్టింది. స్కూల్లో గేమ్స్ ఆడిన తర్వాత నుండి కనపడటం లేదనిపిస్తోంది. అది ఎక్కడైనా గ్రౌండ్లో పడిపోయిందేమో అని అనుమానం. మీరు వెంటనే బండి మీద రండి, స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇచ్చి వెళ్దాం అని ఏడుస్తూ చెప్పింది. వీర్రాజు వెంటనే ఇంటికి వచ్చి భార్య పాపలతో కలిసి స్కూల్కి వెళ్ళాడు. 10వ తరగతికి స్టడీ అవర్స్ ఉండడం వల్ల ప్రిన్సిపాలు, స్టాఫ్ ఇంకా స్కూల్లోనే ఉన్నారు. ప్రిన్సిపాల్ ఏమైంది సార్, ఈవేళలో వచ్చారు అని ప్రశ్నించాడు. జరిగిందంతా వివరించింది సరోజ. అది ఈ రోజుల్లో 25,000 చేస్తుంది సార్, ఎలాగైనా వెతికించి మాకు గొలుసు వచ్చేలా చేయండి, దొరికిన వాళ్ళకి బహుమతి ఇస్తామని చెప్పండి సార్ బతిమలాడింది సరోజ. దానికి ప్రిన్సిపాల్ గారు శాంతంగా, పాపకి అంత విలువైన నగ వేయడం తప్పు కదా, అది పడిపోయింది కాబట్టి సరిపోయింది. అదే ఎవరైనా నగ కోసం పాపను గాయపరిచి గొలుసు కాజేస్తే ఏమయ్యేది? మా ప్రయత్నం మేము చేస్తాం, కావాలంటే మీ అమ్మాయి ఎక్కడ ఆడుకుందో అక్కడ వెతికి చూడండి అన్నారు. వీర్రాజు సరోజ ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. ప్రతిరోజు ప్రిన్సిపాల్ గారిని కలిసి గొలుసు సంగతి అడిగినా ఫలితం లేకపోయింది. 1 నెల గడిచింది. ఇక ఆ గొలుసు విషయం మర్చిపోదామని నిర్ణయించుకున్నారు. నిఖిత పెద్దదయ్యేంత వరకు బంగారు నగలు వేయకూడదని తీర్మానించుకున్నారు. మరునాడు గొలుసు దొరికినట్లుగా ప్రిన్సిపాల్ గారి నుంచి ఫోన్ వచ్చింది. ఆనందంగా స్కూలుకు వెళ్ళారు వీర్రాజు దంపతులు. గొలుసు చూసి గుర్తుపట్టి అది తమదేనని ప్రిన్సిపాల్ గారికి కృతజ్ఞతలు చెప్పి ఇంటికొచ్చారు. ఆ తర్వాత సైన్స్ మాస్టర్ కృష్ణారావు, సార్, ఈ పాప బంగారు గొలుసు అది పోయిన రోజే దొరికింది కదా, ఎన్ని రోజుల తర్వాత ఇచ్చారే అడిగాడు ప్రిన్సిపాల్ని. వెంటనే ఇచ్చేసి ఉంటే వారు మళ్ళీ పాపని నగలతో స్కూలుకు పంపేవారు. ఇలాంటి తప్పు మళ్ళీ చేయకూడదని వారికి తెలిసొచ్చేందుకే 1 నెల రోజులు వారిని బాధించాను, నవ్వుతూ చెప్పాడు ప్రిన్సిపాల్. సమాప్తం.